అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సరదా కాల్. రచయిత కాకాని కమలా గారు. ఇక కథలోకి వెళితే, ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. నాకు బోరుగా ఉంది, తోచటం లేదు. కొత్తగా వచ్చిన ఫోన్ టేబుల్ మీద ముద్దొస్తోంది. అమ్మా నాన్న ఎవరితో పెళ్ళి ఉందని ఊరికి వెళ్ళారు. రాత్రికో రేపు ఉదయానికో వస్తారు. ఏం చేద్దాం అని ఆలోచిస్తూ టెలిఫోన్ డైరెక్టరీ తీసి తిరగేయటం మొదలుపెట్టాను. ఇంతలో ఎదురింట్లోని మా ఫ్రెండ్ కవిత హాయ్ అంటూ లోపలికి వచ్చింది. మీ అమ్మా నాన్న ఊరికెళ్ళారుగా, ఒక్కర్తివి ఏం చేస్తున్నావు అంది. ఏం తోచడం లేదు, అందుకే డైరెక్టరీ తిరిగేస్తున్నాను. ఎవరికైనా ఫోన్ చేయాలా? చెయ్యాలనే ఉంది, కానీ ఎవరు ఇక్కడ తెలుసున్న వాళ్ళు లేరు. ఏంటి చెప్పు. ఎవరికన్నా చేతికొచ్చిన నెంబర్ డయల్ చేసి వాడితో కాసేపు ప్రేమ కవిత్వం వల్లెవేద్దామా? ఏదన్నా గొడవైతే? ఏం గొడవ అవుతుంది? ఏమీ కాదు. అంతగా అయితే ఫోన్ పెట్టేద్దాం. సరే, ఉత్సాహంగా రిసీవర్ తీసి ఏ నెంబర్ చేద్దాం అన్నాను. ఉండు, డైరెక్టరీ చూద్దాం. నీకు ఏం పేరు ఇష్టమో చెప్పు. అలాగే ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాను. నా మనసు ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. నా మనస్సులో సురేష్ అన్న 3 అక్షరాలు కదలాడుతున్నాయి. అతను బెంగళూరులో నా కాలేజీ మేట్. నాతో పాటు ఇంజనీరింగు చదువుతున్నాడు. నాకంటే ఓ సంవత్సరం సీనియర్. అతను నేను మంచి ఫ్రెండ్స్. కేవలం ఫ్రెండ్షిప్పేనా అని మీరు అడగవద్దు. స్నేహం కంటే అతీతమైన ఉదార భావన ఏదో. ఏయ్ మీనా, నిన్నే. ఏదన్నా ఒకళ్ళ పేరు చెప్పు, నెంబర్ చెప్తా. సురేష్ అన్నాను ఉత్సాహంగా. సురేష్ అంటే ఎస్. ఆ ఎస్ అనే అక్షరంతో సురేష్ D68099 నెంబర్ చెప్పింది కవిత. ఆనందంగా ఆ నెంబర్ నొక్కి, ఆ నెంబర్ రింగ్ అవుతుందేవ్, నేను మాట్లాడనా అన్నాను ఉద్విగ్నంగా. ఇంతలో అవతల నుంచి ఎవరో ఫోన్ ఎత్తి హలో అన్నారు. ఆ గొంతు మగ గొంతు. చాలా స్వీట్గా, హుందాగా ఉంది. నా మనసు ఒక్క క్షణం ఉద్విగ్నంగా అయ్యింది. చప్పున మౌత్ పీస్ దగ్గర చేతులు అడ్డం పెట్టి ప్లీజ్ నువ్వు మాట్లాడవే అన్నాను కవిత వైపు చూస్తూ. అమ్మో, నాకు తెలవదు, ఫోన్ చేసింది నువ్వే మాట్లాడు అంది కవిత. ఇంకా నాకు తప్పలేదు. హలో అన్నాను. ఎస్, సురేష్ గారు కావాలండి. ఎస్ స్పీకింగ్. జెంటిల్గా ఉన్న ఆ గొంతు వింటుంటే నాకు బెంగళూరులో ఉన్న సురేష్ జ్ఞాపకం వచ్చాడు. నా మనసు ఎగ్జైటింగుగా అయ్యింది. ఈ ఫోన్ సురేష్ని బాగా ఏడ్పించాలనిపించింది. హాయ్ సురేష్, ఏం చేస్తున్నావు అన్నాను. నా మూడ్ మారిపోయింది. నేనా? ఇంతకీ మీరెవరు? నా పేరు మీనా. నాతో ఏం పని? అవతలి వైపు నుంచి 2 నిమిషాల మౌనం తర్వాత సురేష్ ఎందుకు అన్నాడు. ఆ గొంతులోని తత్తరపాటు నాకు స్పష్టంగా తెలిసింది. మౌత్ పీస్ మీద చెయ్యి అడ్డం పెట్టి కవిత వైపు చూసి మొహమాట పడుతున్నాడు గురుడు. ఆడపిల్ల తనకి తాను అడగటం అదు, దంగైపోయి ఉంటాడు తింగరోడు అన్నాను. కవిత సైలెంట్గా నవ్వుతోంది. నేను మళ్ళీ మౌత్ పీస్ మీద నుంచి చేతిని తొలగించి గొంతుని సాధ్యమైనంత మార్దవంగా మారుస్తూ, ఎందుకేంటి సురేష్, ఒక అందమైన అమ్మాయి అబ్బాయి కాసేపు సరదాగా కలిసిమెలిసి మాట్లాడుకోవటానికి కారణాలు కావాలా ఏంటి సిల్లి అన్నాను. అవతల నుంచి మళ్ళీ 2 నిమిషాల మౌనం తర్వాత నిజమే, కానీ మన ఇద్దరికీ పరిచయం లేదు కదా ఇంతవరకు. అదిగో మళ్ళీ అదే మాట. డార్లింగ్, ఇంతవరకు లేకపోతేనేమి, ఇక ముందు అవుతుంది. ఒకసారి కలుసుకుంటేనే కదా పరిచయం అయ్యేది. ఆ పరిచయం స్నేహంగా మారేదీను. ఆల్ రైట్, చెప్పు సురేష్, ఎప్పుడు కలుసుకుందాం? నేను మీ ఇంటికి వస్తాను. మీ ఇంటి అడ్రస్ ఏమిటి? ఉలిక్కి పడ్డాను. ఈ ఇంటి అడ్రస్సా? అవును, మీ ఇంటి అడ్రస్ చెప్తే సాయంత్రం వస్తాను. మా ఇంటి అడ్రస్సు బిక్కమొహం పెట్టి కవిత వైపు చూశాను. ఇంటి అడ్రస్ చెప్తే ఇంకేమైనా ఉందా? కొంప మునుగుతుంది. నేను నిజంగా అతన్ని కలుసుకోవాలని ఫోన్ చేయలేదు. సరదాగా టైంపాస్కి చేశా. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. హలో, నిన్నే మీనా, మీ ఇంటి అడ్రస్సు. కవిత పెట్టే ఫోన్ అంది సైగ చేస్తూ. అంతే, టప్పున ఫోన్ క్రెడిల్ చేశాను. నాకు చెమటలు పడుతున్నాయి. ఇంటి అడ్రస్ అడుగుతున్నాడే. ఇల్లు తెలిస్తే పాపం వద్దామని ఆశపడ్డాడేమో వెక్కిరించింది. పాపం ఆశపడి ఉంటాడు. భలే తమాషా చేశాం కదూ. మళ్ళీ ఎప్పుడైనా చేద్దామా అంది కవిత. ఇవాల్టికి ఈ డోస్ చాలే, ఇంకోసారి ఇంకొన్ని నేర్పిద్దాం అన్నాను.
ఆ రాత్రికే ఊరెళ్ళిన తల్లిదండ్రులు వచ్చేయటంతో ఆ సందట్లో పడిపోయింది మీనా. ఆ మర్నాడు సాయంత్రం 6 గంటలు అవుతోంది. వసారాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు మీనా, కవిత. ఆ సమయంలో ఇంటి ముందు మారుతి వ్యాన్ ఆగింది. దానిమీద టెలికమ్యూనికేషన్స్ అన్న అక్షరాలు ఉన్న బోర్డుంది. అది చూస్తూనే తమకి వారం రోజుల క్రితమే కదా ఫోన్ కనెక్షన్ వచ్చింది, బహుశా వాళ్ళకి సంబంధించిన వాళ్ళెవరైనా అయి ఉంటారు అనుకుంటూ లోపలికి వచ్చి, నాన్న నీకోసం ఎవరో టెలిఫోన్స్ ఆఫీస్ నుంచి వచ్చారు అంది. అలాగా, ఎవరమ్మా అంటూ షీట్ మీద ఏదో బిల్డింగ్ ప్లాన్ గీసుకుంటున్న ప్రభాకర్ రావు గారు యువతలకి వచ్చారు. అప్పటికే ఆ వ్యాన్ డ్రైవరు గేటు తెరచుకొని లోపలికి వచ్చాడు. కె ప్రభాకర్ రావు ఇంజనీర్ గారు ఇల్లు ఇదేనా? అవునండి. మీ ఫోన్ నెంబరు 70683నేనా? అవునండి. ఎస్, ఇంతకీ పని ఏమిటి? మా టెలికాం డివిజన్ మేనేజర్ గారు వచ్చారండి. అరేరే, అలాగా, రమ్మనండి అంటూ ప్రభాకర్ రావు చెప్పాడు. కారులో కూర్చున్న టెలికాం ఆఫీసర్ గారిని సాదరంగా లోనికి ఆహ్వానించాడు. మీరు ప్రభాకర్ రావు గారు కదండి? అవునండి, ఇంజనీర్ని. మీరు? నా పేరు సురేష్, టెలికాంలో సెక్షన్ మేనేజర్ని. మీతో కాసేపు మాట్లాడాలని వచ్చాను. ఆయన చిరునవ్వుతో కళ్ళజోడు సవరించుకున్నాడు. సురేష్ పేరు యంగుగా ఉంది, కానీ ఆయన వయసు 50 పైమాటే. మందంతో బాల్ హెడ్ వచ్చింది. గుబురుగా ఉన్న మీసాలు, తల మీద అక్కడక్కడ పలచగా ఉన్న జుట్టు, కళ్ళ కింద నలుపు చారలు వచ్చాయి. తెల్లని దుస్తుల్లో ఇన్షర్ట్ చేసుకుని కళ్ళద్దాలతో హుందాగా ఉన్నాడు. మీ ఇంట్లో మీనా అని మా అమ్మాయేనండి. బెంగళూరులో ఇంజనీరింగు 2వ సంవత్సరం చదువుతుంది. ఐసి, ఒకసారి పిలుస్తారా? ప్రభాకర్ రావు కళ్ళు ముడిపడ్డాయి. అనుమానంగా చూస్తూ, ఎనీ ప్రాబ్లం అన్నాడు. నో, నథింగ్ టు వర్రీ, జస్ట్ ఐ వాంట్ టు టాక్ విత్ హెడ్. అలాగా, ఓకే అంటూ అమ్మా మీనా అంటూ లోపలికి కేక వేశారు. కాసిన్ని మంచినీళ్లు తీసుకురా తల్లి. అలాగే నాన్న అంటూ 2 గ్లాసులతో నీళ్లు తెచ్చి తండ్రికి అందించింది మీనా. షర్టు, సల్వార్ కమీజు, ముందు పప్పీ కటింగ్తో పోనీ టైల్ ట్రిమ్ము చేసిన కనుబొమ్మల మధ్య చిన్న టికిల్ ఆల్ట్రా మోడ్రన్గా ఉన్న మీనా వైపు చూస్తూ సురేష్ చిరునవ్వు నవ్వాడు. నువ్వేనా అమ్మ మీనా? అవును అంకుల్, నేను నీకోసమే వచ్చానమ్మా. నా కోసమా? ఎందుకు అంకుల్? ఎందుకేంటమ్మా, ఒక అందమైన అమ్మాయి అబ్బాయి సరదాగా మాట్లాడుకునేటందుకు కారణాలే కావాలా? పరిచయం లేకపోతే మాత్రమేం? సురేష్ డార్లింగ్ అన్నావు కదా అని వచ్చాను అంతే. షాక్ కొట్టినట్లయింది. మీనాకి నిలువుగుడ్లు పడ్డాయి. నాలిక తడారిపోయింది. మీరు నిన్న నువ్వు ఫోన్ చేసి మాట్లాడిన సురేష్నమ్మా? ప్రభాకర్ రావు అసహనంగా అరిచినట్టు అడిగాడు. ఇంతకీ ఏం జరిగింది మీనా? మీనా తలదించుకొని అరచేతులు కేసి చూసుకోవటం మొదలుపెట్టింది. వర్ణించటానికి సిద్ధంగా ఉన్న ఆ అమ్మాయి ముఖం చూస్తూనే సురేష్ గారు, పర్వాలేదు బేబీ, ఇలా కూర్చో, నువ్వు నా కూతురు లాంటి దానివి అంటూ మీనా చెయ్యి పట్టుకొని సోఫాలో తన ప్రక్కనే కూర్చోబెట్టుకొని ప్రభాకర్ రావు కేసు తిరిగి నిన్న జరిగిన ఫోన్ సంభాషణ చెప్పి, మీరు మీనాని తిట్టకండి, కానీ మనం చేసే కొన్ని చిలిపి పనులే చిలికి గాలివానలు అవుతాయి. లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళమే అవుతాము. నా స్థానంలో ఏ జులాయి రకమో టీనేజ్ కుర్రాడో ఉంటే మీనా చిక్కుల్లో ఇరుక్కునేది. ఈ మధ్యన మా టెలిఫోన్స్ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా కొందరు ఆకతాయిలు సమాజంలో అలజడి సృష్టించే వాళ్ళు ఈ ఫోన్స్ని చాలా రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. నెంబర్ దొరికింది కదా అని ఆడపిల్లలతో ఫోన్లో టీజింగ్ చేయటం, టెలిఫోన్ ఆపరేటర్సు రిసెప్షనిస్టులతో అసభ్యంగా మాట్లాడటం, తరచూ ఫోన్ చేసి అవమానపరచడం, లేదా వాళ్ళు రైల్వే స్టేషన్లకి, విమానాశ్రయాలకి, పెద్ద పెద్ద కంపెనీలకి ఫోన్లు చేసి బాంబు ఉందని బెదిరించటం, ఇలా చాలా రకాలుగా దుర్వినియోగం చేస్తున్నారు. ఇంకొందరు టైంపాస్ కోసం చేతికొచ్చిన నెంబరు డయల్ చేసి అవతలి వ్యక్తిని తప్పుదోవ పట్టించటం, మిస్గైడ్ చేయటం కూడా జరుగుతోంది. మనం ఒక ప్రయోజనం కోసం ఒక సౌకర్యం ఏర్పరచుకున్నప్పుడు అందుకే ఉపయోగించుకుంటే ఉభయత్రా లాభదాయకంగా ఉండి ఆ శాఖ అభివృద్ధి చెందుతుంది. లేకపోతే దుష్ఫలితాలు ఎక్కువై శాఖకి నష్టాలు వచ్చి ఆ సాంకేతిక సహకారం దెబ్బతింటుంది. అందుకే మేము ఒక నిఘా విభాగం ఏర్పాటు చేసి ఇటువంటి రాంగ్ డయల్స్ చేసేవారు ఆ ఫోన్ ఎక్కడి నుంచి చేస్తున్నారో కనుక్కునేటందుకు వీలుగా టైంతో సహా తెలిసేలా కంప్యూటర్ ఫీడింగ్ జరుగుతుంది.
ఆ టెక్నిక్ వల్ల మనకి కాల్ వచ్చిన వెంటనే ఆ కాల్ ఏ టెలిఫోన్ నెంబర్ నుంచి మనకి అందిందో తెలుస్తుంది. ప్రతి టెలిఫోన్కి కాకపోయినా కొన్ని ముఖ్యమైన సంస్థల్లో మా శాఖ కార్యాలయంలో ప్రతి కమింగ్ కాల్కి ఆ కాల్ చేసిన వ్యక్తి ఫోటో కూడా ప్రింట్ అయ్యేలా మేము కొన్ని కంప్యూటర్స్ని రూపొందిస్తున్నాం. ఈ సాంకేతిక విధానం వల్ల బాంబులు పెట్టారని, చంపుతామని, లేదు కిడ్నాప్ చేసి డబ్బు కోసం హెరాస్ చేసే వాళ్ళని పట్టుకోవటం సులభం అవుతుంది. మగవాళ్ళే ఆడపిల్లల్ని ఏడిపిస్తారనే రోజులు పోయాయి. ఇప్పుడు ఆడపిల్లలు కూడా చాలా అడ్వాన్స్ అయ్యారు. ఇలా ఫాల్స్ కాల్స్ చేసి వారిని గుర్తించి వాళ్ళకి మేము ఏదన్నా పనిష్మెంట్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఎవరు ఎటువంటి కాల్స్ చేసినా మా శాఖ తరపున వెళ్ళి వాళ్ళని కలుసుకొని సంజాయిషి కోరుతాం. సరే, మీ ఇల్లు మా ఇంటికి దగ్గర కావటం, అది ఆడపిల్ల సరదాగా చేసింది కనుక ప్రథమ తప్పిదంగా నేను వదిలేస్తున్నాను. నా స్థానంలో ఏ ఆకతాయి కుర్రాడో ఉండి అతనికి టెలికాంలో పలుకుబడి ఉండి మీ ఫోన్ మీనా అడ్రస్సు తెలుసుకొని ఉంటే ఏం జరిగేదో ఒక్క క్షణం ఆలోచించుకోండి. మీనా తలదించుకుంది. మంచి చేసి తల ఎత్తుకోగలం, తప్పు చేసి తల ఎత్తుకోగలమా? అది ఎంత చిన్నదైనా సరే. మీనా కళ్ళ నుంచి కన్నీటి ముత్యాలు జారుతుంటే సురేష్ గారు ఆప్యాయంగా ఆమె భుజం మీద తడుతూ టేక్ ఇట్ ఈజీ మై డాటర్ అన్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.